హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. మనం ఈరోజైతే పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఈరోజు నేనైతే పుంగనూరు మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం, ప్రతి ఒక్క బేస్తవారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. 5 గంటల నుంచి 10:30, 11 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది. అడ్రస్ వచ్చరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి. పుంగనూరు టౌన్లోకి వస్తుంది, పీలేరు రోడ్డు. సో ఇక్కడ ప్రతి బుధవారం అయితే మార్కెట్ జరుగుతుంది. ఎంటైర్ గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు దీనికి సంబంధించిన ఎంటర్ మార్కెట్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ ఒక మేకల వీడియో తీసేసినాం. ఈ వీడియోలో పొట్టేలు పిల్లలకు సంబంధించిన వీడియో తీసేద్దాం. సో చిన్న పొట్టేలు ఏ విధంగా రేట్లు పోతాయనేసి ఈ వీడియోలో పర్టికులర్ కనుక్కుందాం. రైతులు కానీ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసేది కాదు, ఖచ్చితంగా కనుక్కుందాం అనమాట. సో చెప్పిన వాళ్ళ దగ్గర, చెప్పిన వాళ్ళ దగ్గర వదిలేద్దాం అనమాట. చూస్తే ఇక్కడ చూస్తే అంతా కూడా ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో దగ్గర 10-15 పిల్లలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక 6 నుంచి 8 మంత్స్ మధ్యలో అయితే ఉన్నట్టున్నా, 6 లేదా 8 నెలల మధ్యలో పిల్లలు అయితే ఉన్నట్టున్నా. సో ఏం చెప్తారు, ఏమి ధర కనుక్కుందాం. పిల్లలు మనం లైవ్ వెయిట్, మీట్ కూడా మాట్లాడుకుందాం. సో లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనకు 18 నుంచి 17, 18, 19, 20 మధ్యలో అయితే వచ్చినట్టున్నాయి అనమాట. సో ధర ఏం చెప్తారో కనుక్కుందాం మనం. బ్రో ఏం చెప్తారు జత? 15,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 15,000 రూపీస్ అయితే చెప్తానండి. దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,000 రూపాయలు కాస్త రీజనబుల్ రేట్ అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కటి అప్పుడు 7,500 రూపాయలు అయితే 7,500 రూపీస్ అయితే చెప్తాను అనమాట. దీని లైవ్ వెయిట్ మనం అనుకున్నాం కదా, ఒక 18, 20 మధ్యలో అయితే వస్తాయని. కొన్ని చిన్న ఉన్నాయి ఒక్క చూసినప్పుడు, కొన్ని పెద్ద అయితే ఉన్నాయి. కొన్ని 18 వచ్చినా, కొన్ని 16, 17 అట్లా వచ్చుకున్నాయి అనమాట. లైవ్ వెయిట్ 7,500 రూపీస్, 7,500 రూపాయలు ఒక్కొక్కటి చెప్తాను. ఒరిజినల్ రేటే కదా, యూట్యూబ్ కానీ చెప్పలే కదా, కరెక్ట్ రేటే కదా. ఓకే, కొంచెం ఎట్లా ఉంది వ్యాపారం? డల్గా ఉందంటవా? కొంచెం రీజనబుల్ రేటే అనుకుంటాను నేను. అందుకైనా తక్కువ అయినా చెప్పావా నేను అడుగుతా ఉండాలి. లే, ఒరిజినల్ రేటే ఫ్రెండ్స్, అదే అనమాట. సో 7,500 రూపాయలు అయితే చెప్తానండి పిల్ల. ఒక్కొక్క పిల్లని 7,500 రూపాయలు చెప్తాను. పిల్లలు అయితే బాగున్నాయండి. సో ఈ బ్యాచ్లో మనం ఫస్ట్ చూసినప్పుడు బ్యాచ్లో కాస్త రీజనబుల్ రేటుగానే ఉందన్నమాట. ఇంకా దీంతో పోల్చుకునేటి మనం చూద్దాం. మిగతాటి ఏం చెప్తారో ఏమని అనుకుందాం అనమాట. సో ఏడొక జత, 2 జతలు అయితే ఉన్నాయి. 6వ జత, 7వ జత. ఈ జత ఏం చెప్తారు బ్రో? ఏం చెప్తారు ఇవి జత? 15,500. ఫ్రెండ్స్ చూస్తే 15,000, 15,500 రూపీస్ అయితే చెప్తానండి. దీనిలో 15,500 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అప్పుడు ఒక్కొక్కటి 7,750 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్కటి 7,750 రూపీస్ చెప్తున్నాడు. దీని లైవ్ వెయిట్ వచ్చి ఒక 12, 13 ఆ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ చూపించింది అంటే కాస్త చిన్నగా ఉంటాయి. నా ఇవినా పొన్నూరు అవి పొట్టేలా పరాలా? ఒక గొర్రె, ఒక పిల్ల. ఓకే ఓకే, అది కూడా పరమేనా ఫ్రెండ్స్? ఇది చూసి ఇవి కూడా 15,500 అయితే చెప్తాను. నేనేదో పని మీద తీసినా. ఓకే, నువ్వు పట్టులో పడిపోతువా? 15,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. ఈ పిల్లలు కూడా అంతే 15,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. దాని తర్వాత బ్యాచ్లు అయితే ఉన్నాయి అనమాట. ఆ బ్యాచ్లు అయితే చిన్నపిల్లల బ్యాచ్లు అయితే ఉన్నాయి. 7వ బ్యాచ్ అయితే ఉంది. 3, 6, 9, 10, 12 పిల్లలు దాకా ఉన్నాయి. ఇవి ఫస్ట్ చూసిన కాబట్టి చిన్నపిల్లలు అండి. కాస్త ఒక 6, 6.5 నెలల ఆ విధంగా అయితే ఉన్నాయి. 6, 6.5 మంత్ అయితే ఉన్నాయి అనమాట. సో చూద్దాం ఇవేం చెప్తారో ఏమో కనుక్కుందాం అనమాట. ఏం చెప్తారా జతనా? నా ఈ పిల్లలు ఏం చెప్తారు జత? 13.5 పొట్టే పిల్లలు కదా. 13,500 రూపీస్ అయితే చెప్తానండి. 13,500 రూపాయలు అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. కాస్త రేట్లు కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. పిల్లలు కూడా అంతంత మాత్రం ఉన్నాయండి. పెద్దగా మరీ ఏమి అంత నైస్గా అంత బాగాలేవు. సో దానివల్ల కూడా కొంచెం రేటు తగ్గించాం. 13,500 రూపీస్ అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 13,500 రూపాయలు. అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే 6 రోజులు 12, 6,750 రూపాయలు పడుతుంది. ఎల్కేఎస్ ఛానల్ చూడండి, ఎల్కేఎస్ ఛానల్ 6,750 రూపాయలు అయితే పడుతుందండి ఈ జతలో. చూద్దాం. దాని తర్వాత వచ్చి 4 పొట్టేళ్ళు ఉన్నాయి. ఏం చెప్పారు నా? ఏం చెప్తాను రా ఇవే జత? ఏం చెప్తాను ఇవే జత? 15,000. ఫ్రెండ్స్ చూస్తే 15,000 రూపీస్ అయితే చెప్తున్నానండి. 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ జతలో. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 7,500 రూపాయలు పడుతుంది. సో ఇప్పుడు చూసినవి అన్నీ కూడా 15, 15.5 ఆ విధంగా అయితే ఉన్నాయండి. దాని తర్వాత పొట్టేలు పిల్లలు ఏమన్నా ఉంటే దాంట్లో చూద్దాం మనం. ఫస్ట్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి.
ఇక్కడ చూస్తే కాస్త పెద్ద అయితే ఉన్నాయండి, ఒక సంవత్సరం పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఏనా ఏం చెప్తానన్నా? 25. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్కటి 12,000 రూపాయలు అయితే చెప్తానండి. సంవత్సరం పిల్లలు అండి ఇవి, అంత ఒక సంవత్సరం పిల్లలు అయితే ఉంటాయి. 12,500 రూపాయలు చెప్తున్నాడు. మీట్ వచ్చి ఒక 12 నుంచి 13 కిలోలు ఆ విధంగా రావచ్చు అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 25,000 ఒకటి, 12,500 రూపీస్ చెప్తున్నాడు. పొట్టేనులే కదా, ఏం చెప్తాను? 36,000. ఫ్రెండ్స్ చూస్తే 36,000 రూపాయలు అయితే చెప్తానండి. 3 పొట్టేన్లు. ఇప్పుడు ఒక్కొక్కటి 12,000 రూపాయలు అయితే చెప్తున్నాను అనమాట. 3 10 30, 3 2 6, 12,000 రూపాయలు పడతాయండి ఒక్కొక్కటి. సో చూడొచ్చు, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 12,000 రూపాయలు పడుతుంది ఒకటి, అంతే కదా. ఇంత ఒక 6 నెలలు ఉన్నాయి, 7 నెలలు ఉన్నాయి పిల్లలకి, ఒక 5 నెలల పిల్లలు ఉన్నాయి. 5 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. 12,000 రూపాయలు చెప్తున్నాడు. 12,000 రూపీస్ అయితే చెప్తున్నాడు అనమాట. సో చెప్పడం ఆ విధంగా అయితే ఉంది. ఎన్ని కిలోలు రావచ్చు? అది 13 కిలోలు వస్తుందా? అదే అనమాట. ఒక 12, 13 అయితే చెప్తున్నాడు. ఒక 12,000 రూపాయలు అయితే రేటు చెప్తున్నాడు అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. ఇదే పోతిపిల్ల మరకపిల్ల ఏం చెప్తాను దాన్ని? 12,000. 12,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా 12,000 రూపాయలు. పిల్ల అయితే బాగుంది, కొంచెం జబ్బు గింపు అంతా బాగుంది. రేటు కాస్త కొంచెం ఎక్కువ అయితే ఉన్నది. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. బక్రీద్ అప్పుడే అంత పెద్దది అయిపోతుందా? ఓ వచ్చేసరికి ఓకే ఓకే ఓకే, అప్పటికైతే రెడీ అయిపోతుంది. ఓకే, వాళ్ళకి రెడీ అయిపోతుందిలే. ఓకేనా ఓకేనా, థ్యాంక్ యూనా. ఫ్రెండ్స్ చూస్తే ఇది 7 పొటేన్లు అయితే ఉన్నాయి. ఈ 2 పొటేన్లు అయితే కూడా ఇవి కూడా ఒక 10 నెలలు 9 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఏం చెప్తానన్నా? అంతా కూడా ఒక 12, 14 కిలోలు వచ్చేది కూడా. ఏం చెప్తానన్నా జత? 26.5. 26,000 అయితే చెప్తాను అండి. నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 26,500 రూపాయలు, 26,500 రూపీస్ అయితే చెప్తాను అనమాట. అంతా కూడా 10 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇంకా అయితే మనకు పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి. ఏడు కూడా ఈ పిల్లలు ఏం చెప్తారో కనుక్కుందామండి. 2, 4, 6 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవంతా కూడా ఒక సంవత్సరం ఉండవు, ఒక 11 నెలలు 12 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో ఇవి మనం మీట్ ఎత్తుకుంటే ఒక 14 కిలోలు ఆ విధంగా వచ్చేటుకుంటాయి. 14 కిలో మీట్ అయితే వచ్చేటుకుంటాయి అనమాట. సో లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే 25 నుంచి 30 విధంగా వస్తాయి. అవి కూడా అంతే, కాస్త చిన్నవి ఉంటాయి. దీనికంటే దానికి చిన్నగా ఉంటుంటాయి. అవి ఏం చెప్తారో అవి అనుకుంటున్నా. అన్న ఏం చెప్పారన్న? అవి 26. ఇవినా 27. ఫ్రెండ్ చూస్తే 27,000 చెప్తున్నాడు. అవి 26,000 చెప్తున్నాడు. దానికి దీనికి 1000 రూపాయల డిఫరెన్స్ ఉంది. పిల్లలు కూడా కాస్త దీనికంటే కాస్త చిన్నగా ఉన్నాయి, మరీ ఏం లేవు, కొంచెం చిన్నగా ఉన్నాయి. 26,000 రూపాయలు. అప్పుడు 13,000 రూపాయలు ఒకటి చెప్తున్నాడు దాన్ని. ఇది వచ్చి 13,500 చెప్తున్నాడు. 27,000, 13,500, 13,500 రూపీస్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం కదా, మీట్ ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. ఒక 14 కిలోలు ఆ విధంగా మీట్ వచ్చేది ఉంది. తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత అనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి, అప్పటికప్పుడు మాట్లాడే లైవ్ మార్కెట్ ఎప్పుడు లైవ్ కాబట్టి మీరు డిపెండ్స్ అనమాట. అప్పుడు మాట్లాడేదాన్ని బట్టి రేట్ అనేది 500 తగ్గుతుందా 1000 తగ్గుతుందా అనేది మీరు మాట్లాడదాం. సో దాని తర్వాత ఒక ఎర్ర పొటేన్లు అయితే చిన్న పొటేన్లు, పొన్నూరు పొటేన్లు మార్కెట్ ఉన్నాయి. ఇవి ఏం చెప్తారు బ్రో? ఇవి 15,000, 15,000 రూపీస్ అయితే చెప్తానండి. ఒక్కొక్కటి 7,500 రూపాయలు చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 7,500 రూపీస్ అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవంతా కూడా ఒక 4 లేదా 5 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. పొన్నూరు పొటేన్లు అండి. ఇవి 5 లేదా 6 నెలల మధ్యలో అయితే ఉన్నాయి. దాని తర్వాత చూస్తే ఇవంతా కూడా చిన్నపిల్లలే, పొట్టేలు పిల్లలు. ఇవంతా కూడా ఒక 6 నెలలు లోపలైతే ఉన్నాయి. అవి అయితే 5 నెలలే ఉన్నట్టున్నాయి. ఇవైతే 6 నెలలు ఉంటున్నాయి. ఇవి ఏం చెప్తారో ధర అనేది మనం కనుక్కుందాం. అక్కడ కూడా ఉన్నాయి. కొంచెం ఇవి పొన్నూరులో మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట. నా ఏం చెప్తానన్నా పిల్లలు? 15,500 ఆ జత. రెండు చూస్తే 15,500 అయితే చెప్తానండి. 15,500 చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క పిల్ల 7,500 రూపాయలు అయితే పడుతుందండి. ఆ పిల్లలు చెప్పడం అంతా కూడా ఒక 6 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. 15,500 ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా అవే 21. రెండు చూస్తే 21 చెప్తున్నాడు. దాంట్లో ఆ 2 పిల్లలు మాత్రం 21 చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 10,500 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవి ఏం పొన్నూరు మామూలే కదా? మామూలు పిల్లలు, పొన్నూరు పిల్లలు కాదు కదా? పొన్నూరు పిల్లలనా?
ఇక్కడ లోకల్ పిల్లలే. అది మాత్రం 21 అండి. మిగతా అంతా కూడా 15,500 చెప్తున్నాడు. వ్యాపారం అనేది కష్టంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం చిన్నపిల్లలు మనకు చూద్దాం. పొట్టెల పొట్టేలు కూడా ఉన్నాయి. మనం ఈ పిల్లలు ఏం రేటు పడతాయి చిన్నపిల్లలు అన్ని చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినవి చూద్దాం. ఇవంతా కూడా ఒక 6 నెలల పిల్లలు అండి. పిల్లలు జంపులు గింపులు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. ఇవేం చెప్తానన్నా జత అన్నా? మొత్తం 5 పిల్లలు 55,000. ఫ్రెండ్స్ చూస్తే ఒక్కొక్కటి 10,500 రూపాయలు చెప్తున్నాడు అండి. మొత్తం కలిపి 55,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్కటి పిల్ల 11,000 రూపాయలు చెప్తున్నాడు. 11,000 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని. సో చూడొచ్చు ఇవంతా నెల్లూరు చూపుకి వస్తే మంచి పొడుగు లాంగ్గా ఉన్నాయి అనమాట. హైట్ గిట్ అయితే బాగున్నాయి. ఒక్కొక్క పిల్ల 11,000 రూపాయలు పడుతుందన్నా. ఏ నెల్లూరు పిల్లలా గూడూరు పిల్లలా? గూడూరు పిల్లలు అంతా ఒక 6 నెలల పిల్లలు అన్నాయి. ఎక్కువ ఉన్నాయా? 5 నెలలు ఉంటాయి. ఫ్రెండ్స్ 5 మంత్స్ ఏజ్ గ్రూప్ అండి. ఒక్కొక్క పిల్లని 11,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్క పిల్లని మొత్తం 5 పిల్లలు 55,000 రూపాయలు చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో అదే అనమాట. దాని తర్వాత చూస్తే ఒక బ్యాచ్ ఎత్తుంది. ఈ బ్యాచ్ లో అంతా కూడా ఒక 5 మంత్స్ 6 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇవి కూడా గూడూరు పిల్లలు అండి. చూద్దాం ఇవి ఏం చెప్తారో ఏమి కనుక్కుందాం. మనం లైవ్ మాట్లాడుకుంటే ఇవి ఒక 14-16 మధ్యలో లైవ్ వచ్చి చూడండి. ఏం చెప్తానన్నా జత? జత 23,000 చెప్తాను. ఫ్రెండ్స్ 23,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 23,000 రూపాయలు చెప్తాను జత మీద. సో ఖచ్చితంగా వ్యాపారం ఉంటుంది. 23,000 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల అప్పుడు 11,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఒక్కొక్క పిల్లని 11,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇదంతా ఒక 6 నెలలు ఉన్నాయినా ఎక్కువ ఉన్నాయా? 5 నెలలు 3 నెలలు కాదు ఎక్కువ ఉంటాయిలే. కొమ్ము వచ్చింది కదా 3 ఈ కొమ్ము మలిసేది మనకు ఒక 5 నెలలు కరెక్ట్ వస్తుందేమో అని. 3.5 నెలల ఓకేలే. సో 3-3.5 నెలలు ఆ విధంగా చెప్తున్నాడు. ఒక కాస్త ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. 5 నెలలు ఆ విధంగా కూడా ఉండొచ్చు. సో చెప్పడం వచ్చి 21. సో అదే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న పిల్లలకు సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అయితే నీట్గా 1 by 1 అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత వచ్చి మనం పెద్ద పొట్టేళ్ళకి సంబంధించిన వీడియో అయితే చేద్దాం. సో అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తాను. పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి. ఎవ్రీ థర్స్డే గురువారం ప్రతి గురువారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు గురువారం మార్కెట్కి విజిట్ చేయొచ్చు. లేదంటే దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే ఉంటుంది అనమాట. రాలేనటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే విజిట్ చేయొచ్చు.